ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వేలం అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని స్పష్టం చేసింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో ఎలాంటి చెరువులు లేవని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కీలక ప్రకటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. భూములకు సంబంధించినటువంటి ఇష్యూపై కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశాలు ఇది ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీకి ఇక్కడ కూడా భూమి లేదు. దాంతోపాటు ఆ భూమి యజమాని తానే అని చెప్పేసి కూడా గతంలో జరిగినటువంటి విచారణ సందర్భంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా నిరూపించుకుందని చెప్పేసి కూడా ఈ ప్రకటన కూడా వెలువడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దాంతోపాటు ప్రైవేట్ సంస్థకు దాదాపు 21 ఏళ్ల క్రితమే ఈ భూమిని కూడా కేటాయించినటువంటి భూమిని కూడా ఇటు న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం కూడా దక్కించుకుంది. వేలం వేసినటువంటి సమయంలో అభివృద్ధి పనులు అక్కడ ఉన్నటువంటి దాళం కూడా దెబ్బతీయవనే అంశాన్ని కూడా ఇటు ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇది హెచ్సియు అనేది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో వచ్చినటువంటి ఈ హెచ్సియు దాదాపు 400 ఎకరాలపై ఇప్పటికే యజమాన్యం మాత్రం తనదేనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన మాత్రం అటు అక్కడ ఉన్నటువంటి హెచ్సియు సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన దిగి తీరుతామని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా వ్యవహరిస్తూ మాత్రం ఖచ్చితంగా ఆ రోడ్డుపై బైఠాయించి పూర్తి స్థాయిలో కూడా మేము నిరసన కూడా చేపడతాము. ఎక్కడ కూడా జేసీబీని కూడా మేము నడవనివ్వమని చెప్పేసి కూడా వారు విద్యార్థికి సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ఆ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇటు అభివృద్ధికి ఇచ్చినటువంటి భూమిలో మాత్రం ఎక్కడ కూడా ఆ చెరువు కూడా లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ ప్రకటన కూడా వారు స్పష్టం కూడా చేసినటువంటి పరిస్థితి అనుకుంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భూమి అంటే ఆ భూమికి సంబంధించినటువంటి సృష్టించేటువంటి ఎటువంటి వివాదమైనటువంటి అంశాలు కూడా కోర్టులో కూడా గతంలోనే విచారణ కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ధిక్కరణ కింద కూడా వస్తుందని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. సర్వేలో 1 అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే హెచ్సియుకి కాదని చెప్పేసి కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఈ హెచ్సియు సంబంధించినటువంటి వివాదం కూడా ఎట్టి పరిస్థితుల్లో పులిస్టా పెట్టేందుకు ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆందోళన కావచ్చు, పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హెచ్సియు భూములని ఈ విధంగా అమ్మకాలకు పెట్టవద్దని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం కోసం కూడా మేము అందరం కూడా దిగుతాము. ఎందుకంటే గతంలో జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి వివాదం కావచ్చు, హెచ్సి సంబంధించినటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.